అసలు పశ్చిమ నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ అసలు ఎలా ఉంది? లేదు అంటే గనక అసలు జనసేన కూటమితో కలిపితే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటిని అడిగి తెలుసుకుందాం. ఎట్టా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో అసలు పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? జనసేనకిస్తే పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ అయితే చాలా బలంగా ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఆమె పోటీ చేసినప్పుడు జలీల్ ఖాన్ గారి అమ్మాయి 52,000 వచ్చినాయి. అదేవిధంగా జనసేన సపరేట్గా చేస్తే 22,000 వచ్చినాయి. అంటే రెండు కలిపితే 74,000. మరి అంతకుముందు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎల్లంపల్లి సీనుకి 58,000 రావడం జరిగింది. అంటే టోటల్గా రెండు కలిస్తే మంచి బలంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వ్యతిరేకత ఫుల్గా ఉంది. అందువల్ల ఏంటంటే మంచి మెజార్టీతో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 100%. ఇవాళ ఏది చెప్పామో ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇదే చెప్తాం. ఖచ్చితంగా కూడా జరగబోయేది చెప్తున్నా నేను. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాయి 100కి 60%. ఒకళ్ళు లేని ఏడల మిత్రపక్షమైనటువంటి జనసేనకి ఇవ్వడానికి చంద్రబాబు గారు ఆదేశిస్తే జనసేనకి ఇస్తారు. రెండోది ఏంటంటే దేనికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది పోతున్న మనిషికి ఇవ్వనివ్వండి, జనసేన అభ్యర్థి ఎవరైనా సరే మాకు గెలుపు అక్కడ మాకు అధికారం రావడమే కావాలి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం చూస్తున్నాం వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు. రెండోది ఏంటంటే అందరూ కూడా ఆర్థికంగా బలహీన పడిపోయారు. ఇవాళ ఏదో ఆయన బటన్ నొక్కుతున్నారు అంటారు. ఎంతమందికి నొక్కుతున్నారు? అసలు ఎంతమందికి నొక్కుతున్నారో నొక్కట్లేదో ఆయన అధికారం దిగితే తెలుస్తుంది. అసలు ఎంతమంది నొక్కారు, ఎవరెవరికి పంపించారు అనేది అది తెలియాలంటే కొద్దిగా 4 నెలలాగా 3 నెలలాగా కలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి డివిజన్లో కూడా చాలా బలంగా కింద స్థాయి నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా? ప్రజలందరినీ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసాక కొద్దిగా బలం పెరిగింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా 100% తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతూ ఉంది. ఒకవేళ లేదు మిత్రపక్షమైనటువంటి జనసేనకి ఇచ్చినా సరే ఖచ్చితంగా కూడా అక్కడ పశ్చిమ నియోజకవర్గం వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. ఒక మాట, మీ పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి ఎంపీ కేసినేని నాని ప్రభావం ఏమైనా ఉందా పశ్చిమ నియోజకవర్గం మీద? అంటే ఇంకా ఈ ఉందా అంటే ఇవాళ పార్టీని బట్టే జనం ఆలోచిస్తారు. ఇవాళ కావాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలి. ఇవాళ ఆర్థికం చాలా అప్పుల పాలైపోయి ఉంది. అభివృద్ధి లేదు. అప్పులు చేస్తే తప్ప జీతాలు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ నానిని సంటీనో ఎంకన్నో లేకపోతే ఇంకోళ్ళో చూడరు. చంద్రబాబు నాయుడు గారిని చూసి వేస్తారు ఓట్లు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు కనుక ఎవరిని చూసే పరిస్థితి లేరు. ఇవాళ చిన్ని గారి పోటీ చేయొచ్చు ఎంపీగా, అటు వైసీపీకి ఆయన చేయొచ్చు. కానీ ఇక్కడ చూసేదల్లా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేస్తారని ఈ సందర్భంగా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కేసినేని నాని మీద పోటీ చేయమని సవాల్ విసురుతున్నారు. దాదాపు నేను 3 లక్షలతో గెలుస్తానని కేసినేని నాని అంటే మీరు భిన్నంగా చెప్తున్నారు. మరి కేసీఆర్ నాని గారు 3 లక్షలకు గెలిచేకైతే వైసీపీలోకి ఎందుకు వెళ్తారు? నీకు ఇండిపెండెంట్గా చేయమనండి. అసలు ఈయన పవర్ ఏంటో తెలుస్తుంది. ఇండిపెండెంట్గా చేసినప్పుడు అతను సత్తా చాటుతాడు. అప్పుడు నాకు ఎంత ఉందో, ఎంత బలం ఉందో, ప్రజాదరణ ఉందని. మరి నేనేదో చేశానంటే చంద్రబాబు నాయుడు గారు చేయకుండా మీకు ఇన్ని ఫ్లైఓవర్లు వస్తాయా? మీరేదో నేనే చేశానని చెప్పుకుంటూ ఉంటాం కూడా నాని గారు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించండి. కేసినేని నాని చంద్రబాబుకి సముజ్జీని అంటారా? అసలు ఆ మాట ఆయన వాపుకి అది బలం అనుకుంటే నేను చెప్పలేము. కానీ ఆ డిపాజిట్లు కూడా రావని నేను అంటా. అయితే నాని గారికి డిపాజిట్లు రావు. ఎందుకంటానంటే చంద్రబాబు గారు అవసరం, రాష్ట్రానికి అవసరం, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కార్యకర్తలు కాదు, వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది. ఇవాళ ఒక 2047 అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతకుముందు మరి 2020 అంటేనే అప్పుడు నవ్వారు చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాదు నగరాన్ని. ఇవాళ ఎంత అభివృద్ధి చేశారు. ప్రపంచ దేశాల్లో ఆయన అరెస్ట్ చేయడం వల్ల మాకు మంచిదైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మంచిగా చేశాడు. మాకు ఇన్ని మంచి పనులు చేశాడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆనందం మాకు ఇప్పటికీ కూడా. అబ్బా, ఇలాంటి నాయకుడి చేతి కింద పనిచేస్తున్నాం అనే సంతృప్తిగా ఉంది. నిజంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు ఇంకొక 15 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇంకా రాబోయే రోజులే భావితరాలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభిప్రాయం. ఏదైతే ఉందో
పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశానికి ఇచ్చినా గెలుస్తుంది, అటు జనసేనకి ఇచ్చినా గెలుస్తుంది. ఏ పార్టీకి ఈ రెండు పార్టీల్లో ఎవరికైనా తాము చేసేది పక్కగా పార్టీ కోసమే మేము పనిచేస్తాం, గెలుపు కోసమే పనిచేస్తామని చెప్పేసి తెలుగుదేశం కార్పొరేటర్లు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ.